నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, సాధారణంగా అండి మన ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారా లేదా అని చెప్పి తెలుసుకోవాలని మనకందరికీ కూడా ఉంటుందండి. నిజంగా అందరూ కూడా అండి ఒక సైడ్ నుంచి మనం ఇష్టపడుతూ ఉంటాం, ఎదుటి వాళ్ళు అదే ప్రేమతో ఉన్నారా లేదా అని కూడా మనకు ఒక ఆలోచన అనేది వస్తుంది. అది ఎలా తెలుసుకోవాలి, తెలుసుకోవడానికి ఏమైనా సరే ముఖ్య సంకేతాలు ఏమైనా ఉన్నాయా అని అంటే కనుక ఒక 5 రకాల సంకేతాలు చెబుతానండి. అది మీ లైఫ్లో కూడా జరుగుతున్నాయా లేదా అనేది కూడా చూడండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మన ఛానల్లో చెప్పే స్విచ్ వర్డ్స్ కానివ్వండి, ఏంజల్ నెంబర్స్ కానివ్వండి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానివ్వండి, అన్ని రకాల విషయాలు కూడా మాకు చాలా యూస్ఫుల్గా ఉన్నాయి కానీ చాలామంది మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారండి. అలాగే ఈరోజు చూడబోయే ఒక వీడియో అనేది చాలా ముఖ్యమైన ఒక వీడియో అండి. చాలామందికి కూడా ఒక యాంగ్జైటీ అనేది ఉంటుంది, ఎదుటి వాళ్ళు మనలాగానే మనతో ప్రేమగా ఉంటున్నారా, అది హస్బెండ్ వైఫ్ అయినా కావచ్చు, లేదంటే కనుక ఒక లవర్స్ అయినా కావచ్చు, లేదంటే కనుక ఒక ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఎక్కడైనా దూరంగా ఉన్న వాళ్ళైనా సరే. ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు ఒక సైడ్ మనం ప్రేమగా ఉన్నాము, ఎదుటిగా వాళ్ళు దూరంగా ఉన్నారు, వేరే ఊర్లో ఉన్నారు, వాళ్ళు మన మీద ఎఫెక్షన్తో ఉన్నారా లేదా అని ఎలా తెలుసుకోవాలి అని అంటే కనుక అందుకు సంబంధించినవి 5 విషయాలు ఉన్నాయండి. ఒకటి, ఎప్పుడు కూడా అండి మనం ఒకళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం, మనం ఒకళ్ళ గురించి అనుకుంటూ ఉంటాం. అది ఇప్పుడు హస్బెండ్ వైఫ్ అనుకోండి, హస్బెండ్ వైఫ్ అయితే పక్కపక్కనే ఉంటారు కాబట్టి కొన్ని విషయాలు బయటికి చెప్పలేమన్నమాట. వైఫ్ మన లేడీస్ అనుకోండి కొన్ని విషయాలు బయటికి చెప్తారు, జెంట్స్ అయితే చెప్పలేకుండా ఉంటారు. కానీ అది ఎలా మనం కనిపెట్టాలి, మనం ఉన్నట్టుగానే మా హస్బెండ్ మనతో ప్రేమగా ఉంటున్నారా అని. కానీ హస్బెండ్ కూడా అనుకుంటారండి నాకు అంటే మన వైఫ్కి నా ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలి అని. నిజంగా అండి అది ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఇంక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ ఒక మంచి సలహా అండి. మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు. ఆయన ఎలాంటి సమస్యలైనా అండి, మన ఇంట్లో ఉండే ఒక ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇవన్నీ కూడా అండి ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళ మధ్య గొడవలు పోవాలి అని అంటే కనుక మనం పూజలు చేసుకోలేము, పరిహారాలు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు వాళ్ళతో చెబితే వాళ్ళే పరిహారాలు చేసి సమస్యల్ని క్లియర్ చేస్తున్నారండి. ఆయన దగ్గరికి వెళితే అసలు తిరుగుండదు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట. ఎంతోమంది మా రిలేషన్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి, అక్క మంచి గురువు గారిని పరిచయం చేసి మాకు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది చెబుతున్నారు. అందువల్ల మీరు కూడా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఫస్ట్ విషయం ఏంటి అని అంటే, మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారా లేదా అని తెలుసుకోవడం ఎలాగానంటే, హ్యాబిట్స్ అండి, అలవాట్లు అనేవి వాళ్ళకి మనకి కూడా ఈక్వల్గా ఉండాలి. కానీ ఒకళ్ళకి ఈ అలవాటు ఉంది, దీని గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు అని అంటే కనుక ఆ విషయం అనేది వాళ్ళకి కూడా తెలియదండి. కానీ ఇద్దరికి కూడా మ్యాచ్ అవుతూ ఉంటాయన్నమాట. అప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం అనేది ఉంది అని అర్థం. అంటే అండి ఒక విషయం, ఏదైనా ఒక ఊరికి వెళ్ళాలని అనుకుంటున్నారనుకోండి, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ అనుకోండి, హస్బెండ్ వచ్చేసి వైఫ్తో మాట్లాడి ఉండరు, వైఫ్ వచ్చేసి హస్బెండ్కి చెప్పి ఉండరు, కానీ ఇద్దరు కూడా మనసులో ఒకే ఆలోచన రావటం, అంటే ఒకే ఊరికి వెళ్ళాలని అనుకోవటం, ఒకే సినిమాకి వెళ్ళాలని అనుకోవటం. అలాగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే కనుక ఆ విషయం అనేది బయటకు వస్తుందో, ఏమంటే నేను ఈ సినిమాకి వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు హస్బెండ్ కూడా అవునవును ఆ సినిమాకి వెళదామని అన్నప్పుడు నిజంగా వాళ్ళిద్దరికీ మధ్య బయటికి చెప్పుకోకపోయినా సరే వాళ్ళిద్దరి మధ్య ఇష్టం అనేది ఉంది, ప్రేమ అనేది ఉంది, ఇద్దరు కూడా ఒకేలాగా ఆలోచిస్తున్నారని కూడా మనం ఆలోచించవచ్చు. అదే హస్బెండ్ వైఫ్ అనే కాదండి, ఫ్రెండ్స్ ఆలోచనలు కూడా బలవంతం మీద కాకుండా ఏదైనా ఒక విషయానికి బయటికి వెళ్ళేటప్పుడు ఇద్దరు కూడా ఒకే ప్లేస్కి వెళ్ళటం, ఇద్దరు కూడా ఒకేసారి, ఇప్పుడు వాట్సాప్లు అనేవి అనేక రకాలు వస్తూ ఉన్నాయండి. వాట్సాప్లో ఇద్దరు కూడా ఒకే టైంలో రావటం, కానీ తెలుసో తెలియకుండా ఒకే టైంకి రావడం, వాళ్ళు వాట్సాప్లో ఉన్నారా లేదా అని చెప్పి చూడటం, లాస్ట్ సీన్ ఎప్పుడు చివరిగా వచ్చి వెళ్ళారా అని. ఒకవేళ ఇద్దరు కూడా మాట్లాడుకోవట్లేదు అనుకోండి, ఆ టైంలో వచ్చేసి ఒకేసారి ఇతను ఏ టైంకి వచ్చి వెళ్ళాడని తను చూడడం కానీ, తను ఏ టైంకి వచ్చాడని తిని చూడడం కానీ. ఇష్టం అనేది అలా ఉంటుందండి, బయటకు మనం మాట్లాడుకోలేకపోయినా సరే. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా అండి ఇప్పుడు మనం ఒకళ్ళని ఇష్టపడుతున్నాము, ఎదుటి వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడుతున్నారని అనుకోండి, వాళ్ళ మీద మనకి ఒక తెలియని ఒక ఎఫెక్షన్ అనేది ఉంటుంది. అటువంటి ఒక ఎఫెక్షన్ని మనం మాటల ద్వారా తెలియచేయడం అనేది ఎలా తెలియచేస్తాం, కొంచెం ఒక్కోసారి మన మాట వాళ్ళు వినలేదనుకోండి, అది కొంచెం కోపంగా మనం తెలియచేస్తూ ఉంటాం. అటువంటి సమయంలో ఎదుటి వాళ్ళు కనుక మనల్ని అర్థం చేసుకున్నారనుకోండి, వీళ్ళు మన మీద ప్రేమతోటే ఇలాగా కోపడుతూ ఉన్నారు, తనకి ఒక అక్కర అంటే ఒక ఇంపార్టెన్స్ అనేది మనకి ఇస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు మనం అర్థం చేసుకుంటారో అప్పుడు నిజంగా వాళ్ళకి కూడా మనం అంటే ఇష్టం ఉందని, మన అలవాట్లని మనం
ఎందుకు కోప్పడుతున్నాము, ఎటువంటి సమయంలో మనం నవ్వగలుగుతున్నాము, ఎటువంటి సమయంలో సంతోషంగా ఉండగలుగుతున్నాము అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగితే వాళ్ళకి మనం అంటే ఇష్టం ఉందని, మనల్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నారని అర్థం అండి. ఇంకా మూడో విషయం, ఏదైనా సరే ఇంట్లో ఒక నవ్వుకునే ఒక విషయం కానివ్వండి, అంటే ఒక టీవీ చూస్తున్నారు, టీవీ చూస్తూ ఉన్నప్పుడు మనకు ఒక నచ్చిన ఒక సీన్ కానీ, ఒక మూవీ కానీ ఏదైనా వేశారు, ఒక సాంగ్ కానీ ఏదైనా వేశారు అనగానే సడన్గా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవడం. ఎందుకంటే ఇద్దరికీ కూడా ఆ సినిమా కానీ, ఆ సాంగ్ కానీ, ఆ కామెడీ సీన్ కానీ ఇష్టమైంది అనుకోండి, ఏం చూస్తాం, ఇప్పుడు ఒక 4-5 ఉన్నారనుకోండి అక్కడ పక్కన, మనకి ఇష్టమైన వాళ్ళ ఫేస్ ఇంకే మనం చూస్తాం. ఇప్పుడు సడన్గా వాళ్ళు ఒక కామెడీ వేశారనుకోండి, అది వాళ్ళు నవ్వితే ఎలా ఉంటుంది, మనకి ఇష్టమైన వాళ్ళు ఒక ఫ్రెండ్స్ మన ఇంటికి వచ్చారనుకోండి, పక్కన అమ్మ నాన్న బ్రదర్స్ అందరూ ఉంటారు, కానీ ఇష్టమైన వాళ్ళు పక్కన కూర్చొని ఉంటారనమాట. ఇద్దరు కూడా వాళ్ళు మనల్ని చూడడం, మనం వాళ్ళని చూడటం, అంటే వాళ్ళ నవ్వుతూ ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, ఆ కామెడీకి వాళ్ళ రియాక్షన్ అనేది ఎలా ఉంది. సాంగ్ వేశారనుకోండి, ఆ సాంగ్లో ఇద్దరికీ కూడా నచ్చిన ఒక సాంగ్ వేశారనుకోండి, ఇద్దరు కూడా ఒకళ్ళ మొహాలు అనేది చూసుకోవడం. ఎందువల్లంటే ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో తెలుసుకుంటే కనుక నిజంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం అనేది ఉంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా 4వ విషయం, ఎక్కడైనా సరే మనకు తెలిసిన వాళ్ళు దూరంగా ఉన్నారనుకోండి, అక్క దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారా లేదా అని మనం ఎలా అక్క తెలుసుకోవడం అని. నిజంగా అండి, మనం ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళు, మన ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా హస్బెండ్ కానీ, ఎవరైనా బయటికి వెళ్ళిపోయా అంటే దూరంగా ఉన్నారు, వాళ్ళకి ఏదైనా సరే మనం మాట్లాడుకోవట్లేదు, ఒక గొడవ వచ్చింది, ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చిందని అనుకోండి, అటువంటి టైంలో ఇద్దరము కూడా ఒకేసారి ఇక్కడి నుంచి మనం వాళ్ళకి ఫోన్ చేయాలని అనుకోవడం, ఒకేసారి ఎంగేజ్గా ఉండటం, ఫోన్ అనేది ఎంగేజ్గా ఉంటాం. నేను ఇక్కడ ట్రై చేస్తూ ఉన్నాను, వెంటనే వాళ్ళు బిజీగా ఉంది ఏంటి అని అంటే నేను నీకు ట్రై చేస్తున్నానని చెప్పడం కానీ, నిజంగా మనకి ఒకరికొకరు తెలియదండి మనం ఫోన్ చేస్తామని, ఎన్నో 2-3 రోజులు అయిపోయి ఉంటుంది, సడన్గా అనుకోకుండా ఒకరికొకరు ఫోన్ చేయటం, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచిస్తూ ఉంటాం. అటువంటి సమయంలో మనం కూడా అదే సమయానికి ఆలోచించగలుగుతాం, వాళ్ళు ఈ సమయంలో ఫోన్ చేసి ఉంటారా, లేదంటే కనుక ఏం చేస్తూ ఉంటారని ఆలోచిస్తూ ఉంటాం. అదే సమయానికి కూడా వాళ్ళు ఆలోచిస్తారు. అది ఎలా మనకి తెలుస్తుంది అని అంటే, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం చెప్తాం, నిన్న ఈ టయానికి నువ్వు కూడా ఇలాగే ఆలోచించి ఉంటావు కదా, నేను కూడా నీ గురించి ఇలా ఆలోచించాను, ఫోన్ చేద్దామని అనుకున్నాను, అందుకని టెక్స్ట్ మెసేజ్ చేయటం కానీ, ఇలాగా ఒకళ్ళకొకళ్ళు కూడా తెలియకుండా చేసే విషయాన్ని బట్టి మనకి వాళ్ళంటే ఇష్టంగా ఉన్నారు, ఎలాంటి ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా మనల్ని వదిలి వెళ్ళరు అన్న ఆలోచనతో మనం ఉండొచ్చండి. ఇంకా చివరిగా 5వ పాయింట్ ఏంటి అని అంటే, ఎప్పటికీ అండి ఎలాంటి ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినా, ఎంత కోపంతో ఒకళ్ళు అరుచుకున్నా సరే, ఎప్పుడైతే కనుక అలాంటి ఒక గొడవని వెంటనే కనుక సరిచేసుకొని మళ్ళీ వచ్చేసి వాళ్ళతో మాట్లాడాలి, మనకి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాకూడదు అని అనుకొని అంత కోపాన్ని కూడా మర్చిపోయి రెండో రోజే, అంటే ఎప్పుడు కూడా కోపం వచ్చిందంటే అప్పటికప్పుడు సరిచేసుకొని వెంటనే మనం మాట్లాడేసుకుంటూ ఉండాలండి. అదే ఇష్యూని ఒక 4-5 రోజుల పాటు, ఒక వారం రోజుల పాటు, 10 రోజుల పాటు దూరంగా తీసుకువెళ్ళకూడదు. అలాంటి వాళ్ళు నిజంగా ఉండగలుగుతారండి, వాళ్ళు మాట్లాడకపోయినా సరే. కానీ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరనమాట. గొడవ అయినా సరే రెండో రోజు తనతో మాట్లాడాలని అనిపించడం కానీ, ఇలాంటి గొడవ ఇది అనవసరం, ఇంత పెద్ద గొడవ చేసుకోకూడదు, మనమే వెళ్ళి మాట్లాడేద్దామని అనుకోవడం కానీ, మనం ఆలోచిస్తూ ఉంటాం. అలాగే వాళ్ళు కూడా ఆలోచిస్తే కనుక, సరే ఇది కామన్ అయిన ఒక విషయమే కదా, కలిసి ఉంటేనే బాగుంటుంది, ఇలా గొడవ పెట్టే కంటే, బాగా మాట్లాడుకునే వాళ్ళు విడిపోతే కనుక ఇలా మాట్లాడుకోకుండా ఉంటే నాకు అసలు నచ్చటం లేదని అనుకునే వాళ్ళు నిజంగా ఎప్పటికీ కూడా విడిపోరండి. అందువల్ల ఏదైనా గొడవలు వచ్చినా కూడా నిజంగా అండి, మనసులో ఎలాంటి ఒక కోపం ఉన్నా కూడా అది ఆ రోజే సరి చేసుకోవాలండి. తెల్లారి లేసేసరికి మైండ్ అంతా కూడా ఫ్రెష్గా ఉండి మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు మన వాళ్ళు అని అనుకొని మనం ఎప్పుడైతే దగ్గరికి చేర్చుకోవాలని చూసుకుంటామో గొడవలు లేకుండా, నిజంగా అలాంటి వాళ్ళు ఎప్పటికీ విడిపోరండి. అందువల్ల గొడవలు పెద్దవి చేసుకోకుండా, మనకి ఇష్టం ఉన్న వాళ్ళని మనం దూరం చేసుకోకుండా, ఒక చిన్న తప్పు వాళ్ళ మీద ఉన్నా కూడా మనం అడ్జస్ట్ చేసుకొని వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలండి. అది అటు సైడ్ వాళ్ళైనా సరే, ఇటు సైడ్ వాళ్ళైనా సరే. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.